Hello everyone, I am Navya Bharati, speech and language technologist and psychologist. ఈరోజు మనము ADHD గురించి డిస్కస్ చేద్దాం. ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్. ఇందులో నేమ్ ఇట్సెల్ఫ్ సే దిస్ ఇస్ హైపర్ యాక్టివ్. కిడ్స్ హైపర్ యాక్టివ్ ఉంటారు, బట్ ఇందులో 3 కేటగిరీస్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ప్రిడామినెంట్లీ ఇన్అటెంటివ్ టైప్. సో ఇందులో ఉండే సింటమ్స్ కమాండ్స్ సరిగా ఫాలో చేయకపోవడం, ఏదైనా ఒక యాక్టివిటీ ఇచ్చినప్పుడు ఎక్కువ టైం దాన్ని చేయకుండా హాఫ్లో అంటే కంప్లీట్ చేయలేకపోవడం ఒక యాక్టివిటీని. ఇది నార్మల్గా చాలామంది పేరెంట్స్ జస్ట్ కొంచెం ఎక్కువ యాక్టివ్ ఉన్నారు అనుకుంటారు, కానీ ఇది ADHD అనేది రికగ్నైజ్ చేయరు. ఇది ఎప్పుడు రికగ్నైజ్ చేయగలుగుతారు అంటే వన్స్ దే జాయిన్ ఇన్ స్కూల్స్లో టీచర్స్ చెప్పిన కమాండ్స్ని వాళ్ళు ఫాలో చేయలేకపోవడం, ఫ్రీక్వెంట్గా వాళ్ళ థింగ్స్ని మర్చిపోయి వస్తుంటాము. స్కూల్లో పెన్సిల్స్ కానీ బుక్స్ కానీ ఇవన్నీ మిస్ చేసుకుంటూ ఉండటము, క్లాస్ రూమ్లో ఒకే దగ్గర అటెంటివ్గా కూర్చోకుండా ఎక్కువ రోమింగ్లో స్పెండ్ చేస్తుండటము. సో ఇవి ఎప్పుడైతే టీచర్స్ కంప్లైంట్ చేస్తారో అప్పుడు రియలైజ్ అవుతూ ఉంటారు. అదర్వైజ్ దే యూస్ టు ఇగ్నోర్ ఇనిషియల్లీ. సో నెక్స్ట్ వన్ ప్రిడామినెంట్లీ హైపర్ యాక్టివ్ ఇంపల్సివ్ టైప్. ఇది విజిబుల్గా తెలుస్తుంటుంది. సో చిల్డ్రన్ ఎక్కువగా హైపర్గా ఉండటం, జంపింగ్ ఆన్ ద సోఫాస్, క్లైంబింగ్, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీలో ఎంగేజ్ అవుతూ ఉంటారు. అండ్ మోర్ డిస్ట్రాక్షన్స్ ఉండటము, రెస్ట్లెస్నెస్ కనిపిస్తూ ఉంటుంది వీటిలో. ఈ సింటమ్స్ అనేది పేరెంట్స్ ఐడెంటిఫై చేయగలుగుతారు. సో దిస్ ఇస్ సెకండ్ వన్. థర్డ్ వన్ కంబైన్ టైప్. బోత్ సింటమ్స్ ఉంటాయి. వాట్ ఐ మెన్షన్ బిఫోర్, ఆల్ దోస్ సింటమ్స్ విల్ కమ్స్ ఇన్ కంబైన్ టైప్. సో దీనికి ట్రీట్మెంట్ నార్మల్గా మైల్డ్ టు మోడరేట్ ఉన్నప్పుడు థెరపీస్, స్పీచ్ కూడా డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది వీళ్ళు. ఎందుకంటే డ్యూ టు దిస్ అటెన్షన్ ప్రాబ్లమ్ దే కాంట్ ఫోకస్ ఆన్ కన్వర్సేషన్స్ ఎట్ హోమ్. సో సిచ్యువేషన్స్ పైన కూడా వాళ్ళు ఫోకస్ చేయలేరు. వ్యాబులరీ ఉన్నా కూడా ఇట్ ఈస్ నాట్ అప్ టు ద ఏజ్. సో దీనికి ట్రీట్మెంట్లో స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీతో పాటు బిహేవియర్ మోడిఫికేషన్ థెరపీ అండ్ ఆక్యుపేషనల్ థెరపీ ప్లేస్ మేజర్ పార్ట్. అండ్ మైల్డ్ టు మోడరేట్ సరిపోయినా సరే, మోడరేట్ టు సివియర్ ఉన్నప్పుడు దే నీడ్ మెడికేషన్ ఆల్సో టు ఫస్ట్ మేక్ దెమ్ కామ్ డౌన్. దాని తర్వాత వాళ్ళ అటెన్షన్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. వీటితో పాటు వాళ్ళ డైట్ కూడా చూసుకోవాలి. షుగర్ లెవెల్స్ అనేవి కంప్లీట్గా డౌన్ చేయడము, దాని తర్వాత ప్రిజర్వేటివ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయడం కూడా వీళ్ళకి హెల్ప్ అవుతుంది. అలాగే ఫిజికల్ యాక్టివిటీస్లో వీళ్ళని ఎంగేజ్ చేస్తూ ఉండటం, లైక్ స్విమ్మింగ్, స్కేటింగ్, సైక్లింగ్ లాంటి గేమ్స్ కూడా వీళ్ళ హైపర్నెస్ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.